దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు ఎవరైనా దురదృష్టవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి భరోసాగా స్వాంతన పథకం కింద కూటమి ప్రభుత్వం 3 లక్షల ఆర్థిక సాయం అందిస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన 3 విద్యార్థుల కుటుంబాలకు స్వాంతన చెక్కులను బుధవారం అమరావతి తాడేపల్లిగూడెం కార్యాలయంలో మంత్రి స్వామి అందజేశారు. పల్నాడు జిల్లా ఆర్కేపురం అంబేద్కర్ గురుకుల 10వ తరగతి విద్యార్థి టి నిహారిక, ప్రకాశం జిల్లా రాచర్ల గురుకులం 10వ తరగతి విద్యార్థిని కోటారు కర్ణ, బాపట్ల జిల్లా బాపట్ల అంబేద్కర్ గురుకులం 7వ తరగతి విద్యార్థిని బి శ్వేత ఇటీవల మరణించగా బుధవారం నాడు వారి తల్లిదండ్రుల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి విద్యార్థి కుటుంబానికి 3 లక్షల చొప్పున 9 లక్షల రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా దురదృష్టవశాత్తు మరణించిన విద్యార్థుల కుటుంబాలకు బాసటగా ఉండేందుకు సీఎం చంద్రబాబు నాయుడు సూచనలతో 5 కోట్ల నిధులు కేటాయించి స్వాంతన పథకం తీసుకుని వచ్చామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ బి లావణ్య, ఏపీ ఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ అడిషనల్ సెక్రటరీ సునీల్ రాజ్ కుమార్, డాక్టర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.